వరుస పెట్టి సెలవులు వచ్చినాయంటే పెద్ద పెద్ద గుడులకు బొచ్చడు మంది పోతుంటారు భక్తులు. తిరుపతి వెంకన్న స్వామి గుడికి, యాదాద్రి లక్ష్మీ నరసింహుని గుడికైతే శీతం పడుతుంటారు. ఒక్కో పారైతే ఇసుక పోతే రాలనంత మంది పోతుంటారు. నిన్న చెప్పుకున్నాం కదా తిరుమల వెంకన్న స్వామి గుడికాడ భక్తుల రద్దీ ముచ్చట. ఇక ఇప్పుడు ఏంలాడ కాడ కూడా గయ్యే తిప్పాలు. పాండ్రి చూద్దాం ఎట్లున్నదా. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టే అయితాందుల్లా ఈ నడుమ. రీతి లేదు నీతి లేదు, దేవుడన్న భయం అస్సలకే లేదు. అధికారులు అట్లా భక్తులు ఇట్లా అన్నట్టు దేవునితోటి పరాశకాలు ఆడుతాండ్రు ఏడ చూసినా. వరుస సెలవులు చెయ్యంగా యములాడ శ్రీ బద్దిపోచమ్మ గుడికాడ గిట్లున్నది పరిస్థితి. మేడారం జాతర దగ్గర పడుతుంది కదా, అందుకే యములాడ రాజన్న గుడికి శితం పడతాండ్రు భక్తులు. అగో మేడారం జాతర దగ్గర పడితే రాజన్న గుడికి భక్తులు శితం పట్టుడేందంటారా? రాజరాజేశ్వరునికి మొక్కులు పెట్టేందే సమ్మక్క సారలమ్మల దర్శనానికి ఓరు కదా కొందరు భక్తులు. అందుకే కొద్ది జనం గాదుల్లో యములాడలా 2-3 దినాలు సెలవులు అచ్చటాళ్లకు పొల్లు పొల్లు వచ్చిండ్రు భక్తులు. చూసి ఎవరైనా ఉండాలి, 2-3 ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. కూడా జరుపుకుంటా వాళ్ళకి గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఇన్నరు కదా గీ అక్క ఎట్లా కోపం చేస్తాందో. సెక్యూరిటోళ్ళు చూడరు, అధికారులు పట్టించుకోరు. భక్తులు పడుతున్న తిప్పలు చెప్పతరం కాదనుకోరాదుండ్రి. అట్లాని అందరిది గిదే తిప్పల కాదు. అధికారులు ఎవరన్నా దర్శనానికి వస్తే ముంగట తోలుతున్నారట, కామన్ పబ్లిక్ కు మాత్రం సుక్కలు చూయిస్తున్నారట. కలుతలేదు ఇవి లేదంటే ఇక ముందు పంపిస్తాను. వాళ్ళ అధికారులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందు పంపిస్తాను. మా సామాన్యంగా మేము వచ్చిన భక్తులకు మాకు మాత్రం ప్లేస్ లేదు, ఘోరంగా ఇబ్బందికరంగా ఉన్నది. సార్ వాళ్ళు పూల పడి వాళ్ళకి అనుకున్న వాళ్ళు పంపించుకున్నారు. అదన్నట్టు అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచంలు అన్నట్టు ఇప్పటికే ఈ రద్దు చేయంగా భీమేశ్వర గుడిలా అందిన కాడికి దోసుకుంటా దళారుల దంద ఏత్తున్నారని జోరుగా ముచ్చట్లీనొస్తున్నాయి. ఇక అదట్లుండగానే మళ్ళీ ఇప్పుడు ఇగో ఇట్లా ఏదో ఒక తక్లీఫ్ తోటి యములాడ రోజు వార్తలనే ఉంటాంది. మరి గింత జరుగుతా అంటే గుడి పెద్దలు ఏం చేస్తున్నట్టో, గుడి పనులు ఇంకెప్పుడు ఓడగొడతారో. మేడారం జాతర దగ్గర పడుతున్నాయాలా యములాడ పోయేటి భక్తులకు ఈ తిప్పలు ఇంకెన్ని దినాలో ఆ రాజన్నకే తెలియాలిగా. తెలంగాణలో గ్రామ పంచాయతీలన్నిటికీ కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అవ్వడంతోటి మస్తు కలొచ్చినట్టే ఉన్నదల్లా ఊర్లల్లా. ఇక కొత్త బాధ్యతలు చేతబట్టిన సర్పంచులు వాళ్ళ మార్కు పనితనం చూపించేటందుకు తీరు పనులు ముంగటేసుకుంటున్నారు. అట్లా గీడో పంచాయతీ పాలక వర్గం చేసిన పని గురించి తెలిస్తే మీరంతా తారీఫ్ చేస్తారు పక్క. మా గ్రామాన్ని శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ బొప్పాపూర్ను తీర్చిదిద్దుతామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామాన్ని ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేసినందుకు కంకణం కట్టుకున్నది కొత్త పాలక వర్గం. ముఖ్యంగా అన్ని ఊళ్ళల్లో పెద్ద మహమ్మారి లెక్కన తయారైన బెల్ట్ షాపుల బెల్ట్ తీసే పని ముంగటేసుకున్నారు. అట్లనే ఊళ్ళున్నోళ్ళ ఆరోగ్యం కోసం 2.5 లక్షల రూపాయలతోని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి పనులు సుతం సురువు చేసిర్రు. ఇక ముచ్చట గురించి బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ అన్న ఏం చెప్తున్నాడో ఈనుండ్రో పారి. బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా బెల్ట్ షాపులను నిషేధిస్తూ బొప్పాపూర్ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. బొప్పాపూర్లో ఎవరైనా మద్యం అమ్మినా గానీ, దాన్ని ప్రోత్సహించినా గానీ 1 లక్ష రూపాయలను జరిమానా విధిస్తూ బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. బొప్పాపూర్లోని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, వారి కుటుంబ జీవన స్థితిగతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నారు కదా, ఊరి ప్రజల మంచి కోసమే ఈ నిర్ణయం చేసిరట. ఇప్పటి సంది ఊళ్ళో ఎవ్వరు మంది అమ్మినా వాళ్ళకు గ్రామ పంచాయతీ తరపున జురుమానా ఇస్తారట. ఇక మా ఊరిని ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట జిల్లాలో కడమ ఊళ్ళ సుతం అక్రమ బెల్ట్ షాపుల మీద సంపూర్ణ నిషేధం విధించాలని పోలీస్ సార్లను వేడుకున్నాడు ఈ సర్పంచి. మరి ఒక్క ఊరు మంచిగా ఉంటేనే కాదు, ఈ ఊరు లెక్కనే అన్ని ఊర్లు కూడా మారితేనే చాలా మంచిగా ఉంటది. ఏమంటారు? అంతే కదా. మరి ఇంకెందుకు కాల్సాం సర్పంచులు, మీ ఊళ్ళ సుతం ఈ బెల్ట్ దుకాణాల బెండు దియ్యుర్రి. దానికి మీకు అయ్యే ఖర్చు ఏం ఉండదు కాబట్టి మీరు ఈ పని చేస్తారంటే ఎంతో మంది మహిళలకు ఫాయిదా అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతారు. కాబట్టి కొత్త సర్పంచులు జర ఈ తరీకల ఆలోచన చెయ్యుండ్రి. మరి ఎన్నికలలో పోటీ చేసే లీడర్లు గెలుస్తే అది చేస్తాం ఇది చేస్తామని మస్తు హామీలు ఇస్తుంటారు. కానీ గెలిచినాక వాళ్ళ పదవీ కాలం అయిపోయే వరకు దాంట్లోకించి సగం పనులు కూడా చెయ్యనోళ్ళు మస్తు మంది ఉంటారు. కానీ గీడొక అక్క గెలిస్తే చేస్తానన్న పనిని ఓడిపోయినా కూడా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్నది.
మరి ఆమె ఏం చేసింది ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. ఈ బోరు బండిని చూడంగానే మీకు ముచ్చటేందో కొంతవరకు అర్థమయ్యే ఉండాలి. ఎస్, మీరు అనుకున్నది నిజమే. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయినా కూడా బోరేయించింది గీ అక్క. పేరు బండి విజయలక్ష్మి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి ఊరు ఈమెది. మొన్నట్ల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లా ఏ పార్టీ మద్దతు లేకుండా సర్పంచ్ గా బరిలో నిలిచింది. సర్పంచ్ గా గెలిపిస్తే హనుమాన్ గుడి దగ్గర బోరేయిస్తానని మాటిచ్చిందంట. కాకుంటే ఆమెకు ఆ ఊరి ప్రథమ పౌరురాలయ్యే భాగ్యం దక్కలేదు. గదేనుల్లా పోటీ చేసినా ఓడిపోయిందన్నట్టు. ఆమె సర్పంచ్ గా గెలవకున్నా ఆమె ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని మాత్రం మరవలేదు. అన్న మాట ప్రకారం బోరేయించి చూపెట్టింది. నేను బండి విజయలక్ష్మి కనికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. సో నేను గెలిస్తే హనుమాన్ టెంపుల్ వద్ద నా సొంత డబ్బులతో బోర్ వేపిస్తానని హామీ ఇచ్చాను. అనుకోని కొన్ని కారణాల వల్ల ఓడిపోవడంతో నేను నా కార్యకర్తలు ఇచ్చిన మాట ప్రకారము మా సొంత డబ్బులు జమ చేసుకొని హనుమాన్ టెంపుల్ వద్ద బోర్ వేయించడం జరిగింది. ప్రజలు సర్పంచ్ గా గెలిపియకున్నా ఇచ్చిన మాట ప్రకారం దేవుని గుడికాడ బోర్ వేయించి అందరి చేత శబాష్ అనిపించుకున్నది. కానీ ఈమె ఈ పని చేసి ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి పని చేయకుండా పొంకనాలు కొట్టే లీడర్లందరినీ తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినట్టే చేసింది. ప్రజలకు సేవ చేయాలి, మంచి చేయాలనుకుంటే ఏం అడ్డం కాదు, చెయ్యాలనే సంకల్పం ఉంటే చాలు అని నిరూపణ చేసింది. చూడాలి మరి ఈమె చేసిన పని చూసినాక ఎంతమంది లీడర్లు ఇచ్చిన హామీలను యాద్ చేసుకుని అమలు చేసే పని ముంగటేసుకుంటారో. పబ్లిక్ ఇప్పుడు మా రాము తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్న ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు. వాడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? గోయిందా గోయిందా తులం బంగారం గోయిందా, 4000 పింఛని గోయిందా, నా ముసల్దాని 2500 గోయిందా, రైతు భరోసా గోయిందా, 2 లక్షల రూపాయలు గోయిందా, మా పేదోళ్ళ బతుకు గోయిందా, మా రైతుల బతుకు గోయిందా, గోయిందా గోయిందా. ఎత్రా ఎత్తు. అగో ఏందే తాత గా ఉసుక మోసుకుంటా పాట పాడుతున్నావు, ఏమైంది నీకు? కొత్తగా అయ్యేది ఏముంటుంది, మా రైతులకు శాతం అయిందే చేస్తానా. సర్కారు వేసే పన్నాగాలకు మాకు ఈ కూలి పనులు దిక్కు కాకుంటే ఇంకేమైతే చెప్పు. ఇగో చీరాలు గారు నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఉసుక అందియ రావే చిన్న అంటిగా వచ్చిన. పట్టువేరా పట్టు, సింపు సిమెంట్ బత్త సింపు దీని సింపు. అరే నీ అవ్వ, నిన్ననే కాదే ఉన్న పత్తంతా ఏరి మొత్తం దున్నియాలే పిల్ల అంటివి. ఆ వ్యవసాయం పని పెట్టి ఇటుకలు మోయొచ్చిన అంటున్నావేందే? ఏం పత్తేరియా, ఏ నుంచి తీసుకొచ్చి పెరడయ్యా. అటు ఊరియా బత్తాలు చక్కగా దొరుకుతలేవా. సర్కారు పంట సాయంగా ఏత్తనన్న రైతు భరోసాను యాళ్లకు ఏత్తలేదా. ఇక నేను ఏం పెట్టి వ్యవసాయం చేయ, ఎత్తనని వ్యవసాయం చేయ చెప్పు. అందుకే కూలే దిక్కని కూలికి వచ్చిన మాలుగల్ప యాయరా సిమెంట్ అంత ఇటాను. అగో పంట వేసిన రైతులందరికీ సర్కారు రైతు భరోసా ఏత అంటుంది కాదే, మళ్ళీ సర్కారుని ఎందుకు బదలాం చేస్తున్నావు చెప్పు. ఈగురం ఈకలేందు కూడా వ్యవసాయం గురించి మాట్లాడితే ఒక గిత్తనే ఉంటుంది. అసలు ఈ పంట సాయం అనేది ఎట్లా పుట్టుకొచ్చిందో ఎరికేనానే. కొంతమంది రైతులు భూములు ఉన్నా కూడా పంట వేసేటందుకు పెట్టుబడి లేక భూములను పడా ఉంచుతారు చాలా మంది. అగో అసొంటి భూములను కూడా సాగులోకి తీసుకొచ్చేటందుకు పంట సాయంగా సర్కారు వేసిన ఆలోచనే ఈ రైతు బంధు, రైతు భరోసా. ఇప్పుడున్న సర్కారు పంట వేసినాకనే ఆ పంట సాయం చేస్తాము అని అంటే దాని అర్థం ఏందన్నట్టు చెప్పు. ఇక ఎసొంటి ఆలోచన అన్నట్టు నువ్వే చెప్పు. నువ్వే చెప్పంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట. ఎందుకంటే అప్పటి సర్కారు ఈ రైతు బంధు మొదలు పెట్టినప్పటి సందే పంట విస్తీర్ణం పెరిగిందని కమిటీలు కూడా చెప్పినాయి కాబట్టి. మరిగా అంటావు కానీ ఇప్పుడు సర్కారు ఏం చేస్తుందో ఎరికేనా. రైతులు పంట వేసినాకనాట అదేందో ఆకాశంలో తిరిగే మిషన్లు శాటిలైట్ తోటి ఏ రైతు ఏ పంట వేసిండు, ఎంత పంట వేసిండు అనేది చూసినాక వాళ్ళకు రైతు భరోసా చేస్తారట. అంటే దీన్ని బట్టి ఏంది, మేము పంటలు వేయం, సర్కారు రైతు భరోసా వేయది. ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే. ఇంకేమున్నది, రైతు భరోసా గోయిందా. అవును, ఈ సర్కారు ఎందుకు ఈ ఆలోచన చేసిందో తెలియదు కానీ ఏ పంట సాయం చేసినా అది రైతులకేనాయే. చేస్తామంటే చేయాలి, లేకుంటే లేదని చెప్పాలి. కానీ ఈ కొర్రీలు ఎందుకో ఏమో మరి. ఎందుకంటే ఓట్లకు ముంగట ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రా. గెలిచినాక ఏం చేసిర్రు, 2 లక్షల రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎగనామం పెట్టిరి. అంతే. అట్లా ఎంతమంది రైతుల నోళ్ళల్లో మను వల్లేదు.
ఈ రైతు భరోసా కూడా గసటిదే, ఎట్లా ఎగ్గొట్టాలి అనే ప్లాన్లు అన్నట్టు ఇవి. నిజమేనే తాత, 2 లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా అసలు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదట. కాదు మరి, నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు సర్కారును నమ్మి ఓటేసి వాళ్ళని గెలిపించి గడ్డ మీద కూర్చుండే పెట్టినందుకు మా రైతులకు పెడుతున్న సున్నం బొట్లు ఇవి. ఇంకా నయ్యం, మమ్మల్ని గాడిద మీద కూర్చుండే పెట్టి ఊరేగించడం ఇంకా తక్కువ ఉన్నది. అది కూడా చేస్తారు కావచ్చు వాళ్ళు తలుచుకొని మా రైతులకు. ఇక ఏమున్నది ఇక. అప్పులోడు వచ్చి అడిగితే అదే గతి పట్టేటట్టున్నదే. మరి పెడతానంటే ఆశ, పెట్టనంటే కోపం అన్నట్టు సర్కారు ఇవన్నీ ఇస్తామంటేనే కదా నమ్మి చెయ్యి గుర్తు మీద ఓట్లు గుద్ది గెలిపించిండ్రు మీరు. అట్లా గెలిపించినందుకే రేవంతాల్ సార్ సర్కారు మాకు ఈ బహుమతులు ఇస్తాంది. డబ్బున ప్రమాదవశాత్తు ఎవరన్నా రైతు జీవిపోయేది ఉంటే వాళ్లకు ఇస్తా అన్న 5 లక్షల రూపాయల బీమా పత్తకే లేదా, నా ముసలిదానికి ఇస్తా అన్న 2500 రూపాయల మాటే లేదా, నాకు ఇస్తా అన్న 4000 రూపాయల పింఛని, వికలాంగులకు ఇస్తా అన్న 6000 రూపాయల పింఛని మాటే తీర్చలేరు. అట్లనే ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామన్న తులం బంగారం పత్తకే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంతాల్ సార్ సర్కారు మాకు ఇస్తా అన్న బాకీలు ఎన్ని ఉన్నాయి. ఇంకా అంతేందుకు, నిన్న మొన్న సలిలా మా రైతులు గజ గజ వణుకుంటా ఊరియా బత్తాల కోసం లైన్లు కట్టబట్టే. ఇక మా గోసలు ఎవరికి చెప్పాలి? వాళ్ళను వీళ్ళను తిట్టుడు తప్ప ఈ సర్కారు మా జనాల గోసల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిందా చెప్పు. తెత్తాను రా, డబ్బే ఎవరు తీసుకుపోయిండు? సర్కారు పంట సాయం చేస్తలేదనే నువ్వు ఇట్లా కూలి పనికి పోయినవా అని తాత. ఓ నేనే కాదు, ఇంకా వచ్చే వానకాలం వరకు, వచ్చే ఎండాకాలం వరకు ఇంకా చాలా మంది రైతులకు ఈ కూలి పనే గతేటట్టున్నది. ఏం చేయాలి? పండిన పంటను చక్కగా కొనేటోడు దిక్కే లేడు. సర్కారా ఈ పంట సాయాన్ని వాళ్ళకు చక్కగా చేస్తనే లేదు. ఇక మేము ఎట్లా దునకాలే రైతులము చెప్పు. మీ రైతుల బతుకులు ఎన్నడూ చక్కగా లేవు కదనే తాత. పంట వండితే ఓ తిప్పలు, పంట వండకుంటే ఇంకో తిప్పలు, ఎటు చూడు మీ తిప్పలు అయితే తప్పుతలేవే. కానీ ఒక్క ముచ్చట, ఈ పాలకులు ఎవరైనా యాదికి పెట్టుకోవాలి పిల్ల. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఏ చరిత్ర లేదు. మాకు ఇసొంటి గతి పట్టించేటట్టు చేసి ఒకప్పుడు రైతే రాజన్న కాలం నుంచి నిజమైన బికారి ఎవరు అని అంటే రైతే అన్న కాడికి తీసుకొచ్చిండు. వాళ్ళకు కూడా ఎసొంటి గతి పడుతుంది అనేది ఖచ్చితంగా పడుతుంది. రాసి పెట్టుకో. మాగా రాసుకుంటది కానీ మాలు పట్టుకొని రా. ఓ పిల్ల, ఇక నీ ఖరాబ్ వార్తలు చదువుకో పిల్ల. వాడు బాగా నిలుగుతాడు, మాలు పట్టుకోపోవాలి. బాగా మాట్లాడుతాను ఎదురు, అసలు నేను అంటే ఎవరో ఎరికేనారు నీకు? నువ్వు ఎవరైతే నాకేందా, ఇప్పుడు నువ్వు కూలికి వచ్చినావు మాలు పట్టుకొని రా. నువ్వు ఇట్లే ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అనుకో, మాపటలకు నీ కూలికి అర్థం అవుతుంది. ముంచర్రా ముంచుర్రి. ఎవరు చూడు మరి రైతుల ఫోటోలకు వచ్చేటోళ్ళేనా అయితే, అయినా మా ఫోటోకి వచ్చాడు ఎవడు బాగుపడతారా? చూస్తా ఈ మాలు పట్టుకపోయినా ఆడ కూర్చున్నావు, పట్టుకపో. మా ముసలోడే కాదు, ఇప్పుడు చాలా మంది రైతులది గిదే పరిస్థితి. ఇప్పటికే 2 మాటల రైతు భరోసా పైసలు వేయలేదని రైతులు కోపం మీద ఉన్నారంటే, ఇక ఇప్పుడు ఈ యాసంగి పంట పనులు చాలే నెల రోజులైనా రైతు భరోసా పైసలు వేయకపోవడే కాదు, ఎన్ని ఎకరాలల్లా పంట పండించడనేది శాటిలైట్ ఫోటోలు తీసి పంట పండించిన వాళ్ళకే రైతు భరోసా వేద్దామని చూస్తున్నది సర్కారాన్ని తెలిసి ఇంకా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కొందరు రైతులు. మరి ఈ పసల్కు సర్కారు ఎంతమందికి రైతు భరోసా ఎత్తదో ఏం కథనో చూడాలిగా. సర్పంచ్ పోటీలో గెలిచేటందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. సామ దాన ధన భేద దండోపాయాలు ఓటర్ల మీద ప్రయోగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేటందుకు ఒకరి కంటే ఒకళ్ళు ఎక్కువ అన్నట్టే పోటీ పడి మరీ ఖర్చు పెట్టుకున్నారు. ఆఖరికి ఎవరో ఒకరినే గెలుపు వారించింది. గెలిచినోళ్ళు బాధలన్నీ మర్చి సంబరంలో మునిగిండ్రు. ఓడినోళ్ళు అప్పే మిగిలిందని నెత్తిన చేతులు పెట్టుకొని రందిపడ్డారు. ఓటర్లు ఖర్చుల మందం వెళ్ళినాయని నిమ్మలమై అంతటి రిలాక్స్ అవుతున్నారు. కానీ సర్పంచ్ ఓట్లు జీయంగా గీ ఊరి ఓటర్లకు నిమ్మలం లేకుండా అవుతున్నదోల్లో. సర్పంచ్ ఫలితాలు తేలినప్పటి సంది అడ్డగోలు మాటలు పడాల్సి వస్తున్నదట. మరి ఓటర్లకెందుకు అంత కష్టం వచ్చిందో గా ఊరికే పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. బీరుకీసలు, కళ్ళు వర్కులు, కారపొట్లాలు, రంగురంగుల ఫ్యాన్సీ చీరలు పట్టుకొని మైలక్కలంతా బయలుదేరిండ్రు. షాపింగ్ చేసిన సంబరంలా దావత్ ప్లాన్ చేసుకున్నారంటే కూళ్ళేని బీరును కడుపులో పోసుకున్నట్టే అవుతుందో. ఈ చేతులున్న సామాన్లు జయంగా అక్కలకు అరిగోస అవుతున్నదట. అవి జయంగా అక్కలంతా దినామ తిట్లు తినే కాడుకొచ్చిందట. గీ అక్క అసలు ముచ్చటేందో చెప్తుందట. ఈ నుండ్రో పారి. శాతం బాబా వార్డు మెంబర్కు 2వ వార్డుకు నిలబడ్డది. గెలవకపోతే ఆలపర్వారెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి మీరు నెయ్యి తీసుకొని తాగినప్పుడు ఇవి తీసుకుంటే మిమ్మల్ని బొందలు పెట్టినప్పుడు మీ చీరలు కట్టుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది. వీరు చీరే, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూందీ పొట్లం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది?
ఇప్పుడు నన్ను గెలిపిమని ఇచ్చింది. మరి మళ్ళీ గ్రామ పంచాయతీ ఏం తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చినాం, మాకు అవసరం లేదు, ఆమె మాటలు మేము పడలేమని వాపస్ ఇస్తాము, ఆమెకి ఇచ్చేస్తామని తీసుకొని వచ్చినాం. సెకండ్ వార్డు మొత్తం మంది తీసుకొని వచ్చినాం. తీసుకోలేము. ఆమె రాలేదు, ఇంకా తీసుకుంటుంది కావచ్చు, వచ్చినాక ఇచ్చేస్తాం. ఇన్న రానోళ్ళ ఎట్లున్నదో వీళ్ళ పరిశాను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయికాడ 2వ వార్డుల వార్డు మెంబర్ కు పోటీ చేసిన బాబవ్వ అనే తామును గెలిపియలేనోళ్ళు సర్కులు ఎందుకు తీసుకున్నారని దినామిజ్జతీస్తున్నదట, తిట్టి సాపిస్తున్నదట, చెప్పుకోలేని మాటలు అంటున్నదట. ముందుగాల ఓట్లల్లో నన్నే గెలిపియాలనని కడుపుల తలకాయ పెట్టి, చేతుల చీర పెట్టి, బీరు సీసా ముంగట పెట్టి, కళ్ళు పొట్లం ఇంటికి పంపి, మంచింగుకు కారపొట్లం కళ్ళు, బీరు దాగనోళ్లకు స్ప్రైట్ కీసలు చేతుల పెట్టి, 2 చేతులతోని దండాలు పెట్టి ఓట్లడిగిందట. ఓట్లైనాయి, ఫలితాలు తేలినాయి, బాబవ్వ ఓడింది. మీరు ఓట్లెత్తే గెలిచేదానినని ఓటర్ల మీద పడ్డదిగా ఇంటింటికి తిరిగి తిట్టి సాపిత్తాంటే భరించలేక వచ్చిన సామాన్లను కొనుక్కొని మరీ గ్రామ పంచాయతీ కాడికి పట్టుకొచ్చిండ్రు. ఆఫీసు ముంగట నిలబడి దున్యాకు తెలిసేటట్టు చేసిండ్రు. అందరం గ్రామ పంచాయతీ కాడున్నాం, వచ్చి వాపస్ తీసుకోవాలని బాబవ్వకు కబురు పంపిండ్రు. కచ్చీరు కాడ కూసున్నారు. నువ్వు బగ్గనే తిట్టినవట కదా అని బాబవ్వని అడిగితే ఏం తిట్టలేదు నేనేం తిట్టినా, ఈమెనేమో గిట్లంటున్నది అంటే కోపంగాని భావి భారతాన్ని నిర్మించే విలువైన ఓటును చిల్లర పైసలకు, కోటర్ సీసలకు, అగ్వషీర్లకు అమ్ముకోవద్దని టీవీలల్లా పేపర్ల చెప్తే ఏమో అనుకున్నారు. ఇప్పుడు నిమ్మలమైందా? కోరి కయ్యం పెట్టుకున్నట్టే కదా ఇది. ఇచ్చినామెనైనా ఈలేమన్నా ఇయ్యమని కొట్లాడిన్రా, ఇత్తలేదని ఇంటికొచ్చి అడిగిన్రా. పైసలున్నాయని అడ్డగోలుగా వంచుడెందుకు? ఓడిన మన్ని తిట్టి సాపించుడెందుకు? ఓట్ల సంఘం పెద్ద ఆఫీసర్లు చూస్తున్నారా ఓట్లప్పుడు పైసలు ఏ తిరిగా వంచుతున్నారో? ఒక్క ఈయనే కాదు, అంతటా గిట్లనే ఉన్నది. ఇసొంటి మల్లో తాప జరగకుండా ఉండాలంటే పంచినోళ్ల మీద, తీసుకున్నోళ్ల మీద కేసులు రాయండ్రి. పంచినోళ్లు మల్లో తాప ఓట్లలో నిలబడకుండా చెయ్యండ్రి. ఓ ఓటర్లు, పైసలు తీసుకొని ఓట్లయితే గిట్లనే ఉంటాయి మరి తిప్పాలు. ఓటుని అమ్ముకొని ఉత్తగా బద్నాం కాకుండ్రి, సరేనా? ఇయాల రేపు పుట్టిన బర్త్డేలంటే జోర్దార్ చేస్తున్నారులా. ఇక లీడర్ల పుట్టిన దినాలకైతే జోష్ అస్సలు తక్కువే ఉండదు. గజమాలలు, క్రేన్లతోటి ఏపిచ్చుడు, పెద్ద పెద్ద తలవార్లు తీసుకొచ్చి అటు ఇటు తిప్పుకుంటా కేకులు కోసుడు, కదులుతున్న కార్ల మీద పటాకులు వేల్చుడు. లీడర్లు ఫైర్ బ్రాండ్ అని చూపెట్టేటందుకు మంటల గన్నులు చేట్ల పట్టుకొని ఫోజులు ఇచ్చుడు చేస్తుంటారు. అట్లనే గీడ కూడా ప్లాన్ చేసిండ్రు, కానీ కథ అడ్డం తిరిగింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి. జనాలు అందరూ తయారున్నట్టే కదా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఇక ఎడుతారన్నా ఆ కళాఖండాన్ని ఇడివేయిగా. అబ్బర బిడ్డ, పెద్ద పరిశానే అయింది కదా. సావు తప్పి కన్ను లొట్టబోయినట్టే అయ్యింది ఈడికి వచ్చినోళ్లకు. ఇంకిపెండ్లి సుబ్బు సావుకొచ్చినట్టు వేం నరేందరన్న పుట్టిన బర్తుడే వేడుకలు చెయ్యంగా ముంగట కూసున్న ఆడవీళ్ళకు పెద్ద గోసే వచ్చింది. నశీవ మంచుగుండి జర్రంతల బచాయించిండ్రు. పిల్లగాన్లు అన్నలు సమురాలు వేసుకున్నట్లా ఆరితేరినట్టున్నారు. గొట్టంలకెళ్లి మెరుపులు రాగానే చిన్న పిల్లగాన్లు కదా కాకర పుల్లలు చూసి గజ్జున వనికి తల్లి సంకల చేరినట్టే అన్నలు గొట్టాల నాన్నే ఇడిచి ఎనకకెనకకే పోతున్నారు. ఎనక ముంగట ఎవ్వలున్నది మర్చిపోయినట్టే ఉన్నారు. ఇళ్ళయే పానాలైనట్టు మంది పానాలు కావన్నట్టే ఇటు పిల్లగాన్ల మీదికి అటు కార్యకర్తల మీదికి ఇడిచిపెడుతున్నారు. అంత భయపడేటోళ్ళు ఎందుకు పట్టుకున్నారో ఎచ్చులకు గాకపోతే అన్నట్టు ఇది మైబాద్ జిల్లా కే సముద్రం కాడి యవసం మార్కెట్ల అయిందుల్లా. సీఎం రేవంత్ అన్న ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టిన దినమని కేక్ గోసి సంబురాలు చేసుకుందామని ఎమ్మెల్యే మురళీ నాయకన్ను చూసిండు. అనుచరులతోని అన్ని ఏర్పాట్లు జోర్దార్గాని ఏపించిండు. కాని అన్నకు ధైర్యం జాలక ఇచ్చుకపోయినట్టు అయ్యింది. ఇక ఈ ముచ్చట ప్రతిపక్షాల కంట్ల వడేటాళ్లకు కాకర పుల్లలను అడవిల మీద ఇడిచిపెట్టేటోళ్ళు ఏలువాడు ఏం చేస్తారని ఎడ్డియవట్టిండ్రు. మూతెవరని మొల్క అల్క విలిస్తే ఎలుకను చూసి ఎల్లెలుకల వడ్డట్టే అయ్యిందని సెటైర్లయ్యవట్టిండ్రు. బంగారం సూతాంటనే పిటాన పిరమైతున్నదల్లా అమ్మలక్కలకు అందనన్నట్టే చిటారు కొమ్మలెక్కి కూర్చున్నది. ఇట్లనే ఇంకింత పెరిగితే కొనేటందుకే కాదు, సూసి ముర్సుడు కూడా కష్టమే అవుతుండొచ్చు. లగ్గాలకు, పెట్టుబోతలకు పుత్తడి తులాలకు తులాలు కొనేటోళ్ళు గ్రామాల దగ్గరనే ఆగిపోతున్నారు. గంత పిరం గోల్డ్ను మనమేం కొంటామని చాలా మంది మగ మహారాజులు సాలించుకుంటుంటే గీ అన్న చూడుండ్రి ఎంత సాహసం చేసిండో. వారెవ్వా, అన్న అసలుకే తగ్గుతలేడు కదా. అటు డైలాగులు కొట్టుట్లా, ఇటు బంగారు బరువులు మోసుట్లా తగ్గేదే లేదంటున్నాడు. తెలుగు రాదట గాని లేకుంటేనా తెలుగు సినిమాలలున్న అన్ని డైలాగులకు షింపి టాకలేసేటోడే కావచ్చు పోండ్రి. అన్న పేరు రెజిమోన్ మిత్తలట. కర్ణాటక రాష్ట్రం షిమోగా కాడ ఉంటాడట. బంగారం అంటే అన్నకు పానమట.
ఇక ఆమ్దాని కూడా బగ్గనే ఉండేటాలకు బంగారం దిగేసుకోవాలని ఆలోచన పుట్టిందట. ఇక ఆలస్యం చేయకుండా జ్యువెలరీ దుకాణానికి పోయి 2.5 కిలోల బంగారు సొమ్ములు చేపించుకొని పెయ్యి మీద దిగేసుకున్నాడు. మెడల శాంతాడు దొడ్డు గొలుసులు, 2 చేతులకు డజన్ కడాలు, 10 ఏళ్లకు నిండుగా ఉంగరాలు, ఆఖరికి వాచికి కూడా బంగారం పోత ఓపిచ్చి పెట్టుకున్నాడు. వీటి ఇల్వ ఇప్పటి ధరతోటి లెక్క పెడితే 3,15,00,000 దాకుంటదట. మరి దొంగలు పడకుండా బాడీగార్డ్లను సెక్యూరిటీలను పెట్టుకున్నాడనుకునేరు సుమి. ఏడికైనా ఒక్కనే పోతా అని చెప్తున్నాడు. ఎవరికి భయపడేది లేదని అంటున్నాడు. మరి ఈయన మనతానికి ఎందుకు వచ్చిందంటే కరీంనగర్ కాడ కిసాన్ గ్రామీణ మేళా అని పెడితే బంగారం గొలుసులతోని తలుక్కున మెరిచిండు ఈ అన్న. మోటార్ల కంపెనీ నడుపుతాడట ఈయన. వాళ్ళ కంపెనీ మోటార్లను మన రైతన్నలకు చూపెడదామని మేళాకు పట్టుకొచ్చిండట. ఇక వచ్చినోళ్ళంతా అన్నోళ్ళ మోటార్లను ఇచ్చిపెట్టి అన్ననే చూడబట్టిండ్రు. సెల్ఫీలు గుంజుకుంటా ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. అన్నను చూసేటందుకే చాలా మంది వచ్చి పోతున్నారట. ఇక ఎట్లాగో వచ్చినాం కదా అని మేళాను ఆఖరికి చూస్తున్నారట. ఈ బంగారం పిరం జమానాల ఇంత గోల్డ్ వేసుకొని బహిరంగంగా తిరిగే సాహసం చేస్తున్నాడంటే అన్న చాలా గ్రేటేనోళ్ళ. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.